గూడూరు టౌన్లో మొట్టమొదటిసారిగా మొబైల్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేయడం, దానికి అధ్యక్ష కార్యదర్శులు అలాగే కమిటీ మెంబర్లు కూడా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ మంచి మనసు చేసుకొని విజయవాడ జరిగినటువంటి వరదల నష్టానికి 40,000 రూపాయలు 30,000 రూపాయలు చెక్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషమైన విషయం. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాల కుటుంబాలకంతా ఇవ్వాలని కోరుకుంటూ పేదవాళ్ళకి ఆదుకోవాలన్నటువంటి మనసు ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి గూడూరు టౌన్ మొబైల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎల్లప్పుడూ మా యొక్క పూర్తి మద్దతు మీకు ఉంటుందా, ఎక్కడ కూడా ఏ అవసరం ఉన్నా మీరు మమ్మల్ని అడగచ్చు. అలాగే మా ఫ్రెండ్ ఉన్నాడు, మీకంతా కూడా మాట్లాడి ఏమున్నా మా వల్ల మీకు ఏదైనా సహాయం నా బాధ్యత. ఎందుకంటే మెందర్ దేవరు గెలిచినోడిని ఎమ్మెల్యేగా, నా వల్ల మీకు ఏ సహాయం కావాలంటే చేసిన సిద్ధం ఉండాలని తెలియజేస్తున్నాను. గూడూరు మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మొన్న జరిగింది కదా ఇక్కడ విజయవాడలో వరదల విషయం, దానికి సంబంధించి ఒక 30,000 రూపాయలు మేమంతా దండడం జరిగిందండి. అది ఈరోజు మన ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వమని చెప్పి ఇక్కడ మేము రావడం జరిగింది. నమస్కారం. ఈరోజు మొబైల్ టెక్నికల్ అసోసియేషన్ వారు 30,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం ఎమ్మెల్యే గారి ద్వారా చాలా ఆనందకరమైన విషయం. విజయవాడలో వరదలు వచ్చి చాలా నష్టం జరిగింది, దానికి సహాయం చేయడం చాలా కృతజ్ఞతగా ఉందని తెలియజేస్తూ సెలవిస్తున్నాం.